ఆల్రెడీ పవన్ కళ్యాణ్ భద్రత మీద చాలా తీవ్ర ఆందోళన ఉంది. రెండోది పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా హోంమంత్రిత్వ శాఖ మీద అసంతృప్తి ఆయన గతంలో కూడా ఎక్స్‌ప్రెస్ చేశాడు. హ్మ్. ఆయన ఏ స్థాయికెళ్ళాడంటే అనితకి డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చే స్థాయికెళ్ళిపోయాడు. హ్మ్. ఇట్లాగే ఉంటే నేను హోంమంత్రి అయ్యేది పెద్ద విషయం కాదు. నేను హోంమంత్రి అయితే వేరే రకంగా ఉంటది అన్నాడు. అంటే ఆమె శాఖను లాక్కొని నేను హోంమంత్రి అవుతా అన్నాడు. దాని మీద పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలొచ్చాయి. ఒక దళిత మహిళని ఇలా అంటారా? నిజానికి అది హోంమంత్రిత్వ శాఖ కాదు. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు దగ్గర ఉంటది. ఇలాంటి విమర్శలు కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా వచ్చాయి. కానీ ఆమె మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకొని చేసింది. అట్లాగే చంద్రబాబు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని పరిష్కరించడానికి ట్రై చేశాడు. అప్పట్లో ఆయన డిమాండ్ ఏందంటే వైసీపీ వాళ్ళు చాలా అరాచకాలు చేస్తున్నా వాళ్ళనెందుకు అరెస్టులు చేయట్లేదు? వాళ్ళనెందుకు వదిలేస్తున్నారు? కులం ఇంపార్టెంటా మీకు? ఇలాగ ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత కాకినాడలో కూడా ఈయన వెళ్ళినప్పుడు అధికారులు ఎవరు ఈయన్ని అసలు రావద్దని అడ్డుకున్నారని, ఎస్పీ అయితే సెలవు పెట్టి వెళ్ళిపోయాడని, నేనెప్పుడొచ్చినా ఎస్పీ సెలవు ఎందుకు పెడుతున్నాడని, ఇలాగా అధికారుల మీద కూడా ఆయన చిందులేశాడు. అంటే పవన్ కళ్యాణ్ పేరుకే ఆయన పెద్ద హోదా, సి డిప్యూటీ సీఎం ఇవా ఉన్నాయి గానీ, పవన్ కళ్యాణ్‌ని సీరియస్‌గా అధికారులు గాని, పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని తీసుకోవట్లేదు అన్న ఒక ఇదొచ్చింది. ఈరోజు గూడా ఆయన కడపకెళ్తున్నాడు. ఎంపీటీఓని అక్కడ వైసీపీ వాళ్ళు కొట్టారని జెప్పి. అధికారులను కొడతారా అని. అంటే పవన్ కళ్యాణ్ ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ పరిస్థితి మనం జూస్తే, ఆయనకి రావాల్సినంత, ఉండాల్సినంత ఇంపార్టెన్స్ అయితే కనబడట్లేదు హ్మ్. యాక్షన్‌లో. పేరుకి థియరీలో కనిపిస్తుంది. ఎప్పుడైనా యాక్షన్‌లో కనబడాల. మాటల్లో కనబడ్డ ఏం లాభం? అంటే డెసిషన్ మేకింగ్ అంతా కూడా లోకేష్ చేతిలోనే ఉంది. పవన్ కళ్యాణ్ ఊరికే అది ఒక యాంగిల్ అయితే, రెండోది ఆయన భద్రతకి ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వ హోంశాఖే హెచ్చరించిందని కూడా ఆ మధ్య వార్తలొచ్చాయి. హ్మ్. యాక్చువల్‌గా ఆయనకి మామూలుగా సెక్యూరిటీ పోలీసు ఇదుంది, భద్రత ఉంది. కానీ దాన్ని జెడ్ కేటగిరీ ఆయనకివ్వాలని కూడా డిమాండ్‌లొచ్చాయి. కానీ ఇప్పటివరకు ఏమి జెడ్ కేటగిరీ ప్రొవైడ్ చేయలేదు. లోకేష్‌కి ప్రొవైడ్ చేశారు గానీ ఈయనకి చేయలేదు. కానీ ఈయనకి నిజానికి ఎన్నికల ముందు గూడా నా పైన అత్యాయత్నాలు జరుగుతున్నాయి, దాడి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది చాలా సార్లు చెప్పేవాడు పవన్ కళ్యాణ్. మరి నిజంగా అవన్నీ ఉంటే మరి అప్పుడు ఏమేం జరిగిందో దాని మీద కూడా విచారించాలి గదా! పవన్ కళ్యాణ్ ఆరోపణలు. అప్పుడు హ్మ్. బ్లేడ్ బ్యాచ్ దిగింది ఇవన్నీ కూడా చెప్పేవాడు కదా! దాని మీద కూడా ఏమి విచారణ ఏమి ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. దాదాపు 6 నెలలు దాటినా కూడా స్టార్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడొక కొత్త విషయం వైరల్ అవుతుంది. అది ఆందోళన కలిగించే అంశం గూడా. ఓకే. అదేందంటే పవన్ కళ్యాణ్ లాస్ట్ వీక్ ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటనకెళ్ళాడు. ఆ పర్యటనకెళ్ళినప్పుడు అక్కడ ఒక వీడియో ఇప్పుడు బయటకొచ్చింది. ఆ వీడియోలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఐపీఎస్ ఆఫీసర్‌కి మిగతా పోలీస్ అధికారులందరూ గూడా సెల్యూట్లు చేస్తున్న వీడియో బయటకొచ్చింది. అసలు అతను ఐపీఎస్సే కాదు. అతను ఒక నకిలీ గై అని ఇప్పుడు వార్తలు బయటకొచ్చాయి. అతని పేరు బలివాడ సూర్యప్రకాష్ రావు అని చెప్తున్నారు. అతనిది విజయనగరం జిల్లాలో ముడిరాం అనే ఒక ఊరని చెప్తున్నారు. అతను అసలు ఐపీఎస్ కాదు, పోలీస్ కాదు అని. అతను విజయనగరం జిల్లాలో విజయనగరం నుంచి హైదరాబాద్‌కు వస్తూ తన పోలీసులు మాటు వేస్తున్నారని తెలిసి తన కారును వదిలిపెట్టి ఒక ఏఆర్ కానిస్టేబుల్ కారులో ఆయన బయలుదేరాడు పోలీసులను ఏమారుద్దామని. అయినా పోలీసులు విజయనగరం ఔట్‌స్కర్ట్స్‌లో ఆయన్ని పట్టుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన్ని విచారిస్తున్నారని. తనేమంటున్నా అంటే, నేను లాస్ట్ ఇయరే ఐపీఎస్‌కి సెలెక్ట్ అయ్యాను. ట్రైనింగ్‌లో ఉన్నాను. అందుకనే నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కాబట్టి వచ్చానని చెప్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు గతంలో అతను విజయనగరం జిల్లాలో తూనికలు, కొలతల శాఖలో లైసెన్స్‌డ్ రిపేర్ గై అని చెప్తున్నారు. హ్మ్. సో, రిపేర్లు చేసేవాడు, లైసెన్స్ ఉందని. సో, ఇప్పుడు దీని మీద ఇది వైరల్ అయిపోయింది. దీని మీద అనిత స్పందించింది హోంశాఖ మంత్రి. ఆమె దీని మీద సీరియస్ అయ్యి దీని మీద నివేదిక ఇవ్వండని పోలీసులు డిపార్ట్మెంట్‌ని ఆదేశించింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా సీరియస్‌గా దీన్ని అంటే నా భద్రత విషయంలో పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అన్న కోపం ఉంది. అంటే యాక్చువల్‌గా పర్యటనప్పుడే కలెక్టర్లు గానీ, వీళ్ళందరూ గానీ ప్రెస్‌కి సంబంధించిన వెహికల్ అరేంజ్ చేయడం గానీ, హ్మ్. అంటే ఈ ప్రోటోకాల్ ఒక మంత్రి ఆయన. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. దానికేం ప్రత్యేక అధికారాలు, ప్రోటోకాల్స్ ఉండవు. కానీ మంత్రికి ఉంటాయి గదా! సో, ఒక మంత్రి పైగా 5 శాఖలు ఉన్న మంత్రి ఆయనకు ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వచ్చాయి అధికారుల మీద. హ్మ్.
అయితే ఆ విషయం మీద ప్రభుత్వం అధికారుల మీద ఏమి చర్యలైతే తీసుకోలేదు. అంటే కలెక్టర్ స్థాయిలోనే నెగ్లిజెన్స్ జరిగిందన్న విమర్శలొచ్చాయి. ఓకే. అట్లాగే కాకినాడ విషయం గూడా. కాకినాడ మీద సిట్టేశారు గానీ, ఈయన ఆరోపించిన అధికారుల మీద ఏమీ చర్యలు తీసుకోలే ఇప్పటివరకు. ఆ ఐపీఎస్ ఆఫీసర్ మీద ఎస్పీ మీద ఏమన్నా చర్య తీసుకున్నారా? తర్వాత తనను అడ్డుకున్న అధికారులెవరు? వాళ్ళ మీద చర్య తీసుకున్నారా? అంటే పవన్ కళ్యాణ్ గూడా ఆయన యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఒక ఆరోపణొస్తే స్పందిస్తాడు గానీ, ఫాలోఅప్ అనేది కనపడట్లేదు. ఆయన మరి దాని మీద చర్యలు తీసుకునేట్టుగా వెళ్ళాలి గదా! అటు వెళ్ళట్లేదు. అంటే ఆయనదంతా గూడా ఎలా ఉందంటే, ఏదైనా ఈ ప్రభుత్వంలో జరిగేదాన్నీను గతంలో గూడా అంతే ఆయన ఎప్పుడైనా జగన్ ప్రభుత్వంలో గూడా ఒక దాంట్లో వెళ్ళడం, డ్రామాటిక్‌గా అక్కడ ఒక ఉద్యమంలాగా ఆ రోజు స్టార్ట్ జేయడం, ఉద్యమ కార్యాచరణ అనౌన్స్ చేయడం, మళ్ళీ వచ్చేయడం. మళ్ళీ అసలు ఇంకా దాని జోలికెళ్ళడు, ఫాలోఅప్ ఉండదు. కన్సిస్టెంట్‌గా దాని మీద పోరాటం అనేది పవన్ కళ్యాణ్‌లో కనబడదు. మామూలుగా ఓకే. మనం గతంలో చూస్తే గూడా. ఇప్పుడు గూడా అలాగే ఉంది. ఆయన గట్టిగా బెదిరించడం, దాన్ని డ్రామటైజ్ చేయడం, దాన్ని ఒక పెద్ద సినిమాటిక్ సీన్‌లాగా క్రియేట్ చేయడం, దాని తర్వాత దాని నుంచి బయటికి రావడం. ఇదే ఆయన మోడస్ ఆపరండి కనిపిస్తుంది. అందుకని హ్మ్. తెలుగుదేశం ప్రభుత్వం గూడా లైట్‌గా తీసుకుంటున్నట్టు కనబడుతుంది. లేకపోతే గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల మీద గానీ, వాటి మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అనేది లేదు. ఎప్పుడైనా చర్యలు తీసుకోకూడదు ఇమ్మీడియేట్‌గా అనుకున్నప్పుడు కమిటీ ఏసేస్తా ఉంటాయి గవర్నమెంట్స్. కమిటీ ఏసేస్తే ఏందంటే అది మరుగున పడిపోతుంది. సో, అలాగే ఇప్పుడు దాని మీద సిట్టేశారు. ఆల్రెడీ తిరుమలలో సిట్ జరుగుతుంది. ఇప్పటివరకు అక్కడ తిరుమలలో లడ్డులో కల్తీ జరిగింది. అది అందరూ చెప్పేదేమంటే అది ఎప్పటికి ప్రూవ్ కాదని. హ్మ్. ఎందుకంటే అప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు జరిగిందా లేదా ఎలా చెప్పాలి? ఇప్పుడుదైతే చెప్తారు. ల్యాప్సెస్ ఏమన్నా ఉంటే చెప్తారు. అప్పుడు జరిగిందా లేదా ఎలా నిర్ధారిస్తారు? అది నిర్ధారణ కాదు. అది రాజకీయ పర్పస్‌కి వాడుకున్నారు అయిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ గూడా ఈ ప్రభుత్వంలో మంచి విషయాలన్నీ ఏమో నాకు గూడా క్రెడిట్ అంటున్నాడు. ఏదన్నా చెడ్డ జరిగితే మాత్రం అది నేను ఎదిరిస్తానంటున్నాడు. అంటే ఒక రెబెల్‌లాగా పవన్ కళ్యాణ్ ఉండడానికే ఇది ఉపయోగపడుతుందని కూటమిలో ఉండే ముఖ్యంగా తెలుగుదేశంలో గూడా దీని పట్ల వ్యతిరేకత వస్తుంది. హ్మ్. అంటే మామూలుగానే కూటమంటేనే 3 రకాల పార్టీలు కలిసి పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి తప్పవు. సొంత పార్టీలే ఒక సింగిల్ పార్టీలోనే బోలెడు వైరుధ్యాలుంటాయి. బోలెడు మంది ఒకరికొకరు పడని వాళ్ళుంటారు. ఘర్షణలుంటాయి. అవన్నీ జరుగుతాయి. హ్మ్. కూటమి ఉన్నప్పుడు ఇది సాధారణమే. కానీ పవన్ కళ్యాణ్‌ది చూసుకుంటూ వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ పట్ల తెలుగుదేశం నాయకులు గాని, ఆయన మనకు ఉపయోగపడాలనే దాంట్లో ఉన్నారు తప్ప, ఆయనకి ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఇది కనబడదు. చంద్రబాబుకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చంద్రబాబుకు ఉండొచ్చు గానీ, హ్మ్. అది మిగతా వాళ్ళలో ఉండే అవకాశం కనిపించట్లేదు. ఓకే. అందుకని మరి దీని మీద ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేస్తారా? ఇతనిది కూడా విచిత్రంగా ఉంది. ఇతని మీద ఇప్పటివరకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అనిత అయినా ఇవ్వాలి కదా! ఈ పాటికి. అంటే ఇతనెవరు? ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ అతను చెప్పినట్టుగా అతను ట్రైనీ ఎస్పీనా? ట్రైనీ ఎస్పీ అంటేనా కొద్దిగా అతనికి ఇది ఉంది. అంత ఒక నకిలీ ఎస్పీ పవన్ కళ్యాణ్ పర్యటనలో అంత దగ్గరగా వచ్చి పోలీసులు అతనికి సెల్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే, మరి ఇంక పవన్ కళ్యాణ్‌కి భద్రత ఏమున్నట్టు? సెక్యూరిటీ ఉండి కూడా లాభమేముంది?